Hello viewers, welcome to our channel Wealth Innovators. Vestige wellness products and updates కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ పొందండి. మా వీడియో కంటెంట్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఈ ఉరుకుల పరుగుల జీవనంలో చాలా బిజీగా ఉన్నారా? ఈ లక్షణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయేమో గమనించండి. అలసట, బలహీనత, పాలిపోయిన లేదా పసుపు రంగు చర్మం, క్రమరహిత హృదయ స్పందన, శ్వాస ఆడకపోవుట, తల తిరగడం, ఛాతీ నొప్పి, కాళ్ళు చేతుల చల్లదనం, బలపాలు మరియు బియ్యం తినాలనిపించడం, తలనొప్పులు మొదలైనవి. ఇటువంటి లక్షణాలు మీలో రక్తహీనతకు అంటే అనీమియాకు సంకేతాలు కావచ్చు. రక్తహీనత అంటే మీ శరీర కణజాలాలకు తగినంత ఆక్సిజన్ తీసుకెళ్లడానికి మీ రక్తంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేని పరిస్థితి. దీనిని లో హీమోగ్లోబిన్ లెవెల్స్ అని కూడా అంటారు. మొదట్లో రక్తహీనతను చాలా మంది గమనించలేరు. మానవ శరీరం 3 రకాల రక్త కణాలను తయారు చేస్తుంది. ఇన్ఫెక్షన్స్తో పోరాడటానికి తెల్ల రక్త కణాలు, రక్తం గడ్డగట్టేందుకు సహాయపడే ప్లేట్లెట్స్, మరియు శరీరంలో ప్రతి కణానికి అవసరమైన ఆక్సిజన్ అందించే చర్యకు, అదేవిధంగా అనవసరమైన కార్బన్ డైఆక్సైడ్ను బయటకు పంపించే చర్యకు ఎర్ర రక్త కణాలు. ఇందులో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది అధికంగా ఉండే ఇనుముతో కూడిన ప్రోటీన్. రక్తానికి ఎరుపు రంగును కూడా ఇదే ఇస్తుంది. రక్తహీనతకు ముఖ్య కారణాలు: ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. మీ శరీరంలో ఇనుము కొరత వల్ల ఇది వస్తుంది. ప్రతి నెల అధిక ఋతుస్రావంతో జరిగే బ్లడ్ లాస్ కూడా స్త్రీలలో రక్తహీనతకు కారణం కావచ్చు. మరియు సహజ సిద్ధంగా గర్భిణీ స్త్రీలలో ఇనుము లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. వైటమిన్ డెఫిషియన్సీ అనీమియా. శరీరంలో తగినంత ఆరోగ్యకరమైన రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఫోలేట్ ఆర్ ఫోలిక్ యాసిడ్ అంటే వైటమిన్ B9 మరియు B12 అవసరం. ఇటువంటి కీలక పోషకాలు లేని ఆహారం రక్తహీనతకు దారితీయవచ్చు. క్రానిక్ డిసీజెస్ అనీమియా. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, ప్రేగు సంబంధిత రుగ్మతలు, దీర్ఘకాలిక రక్త సంబంధిత వ్యాధులు మరియు వృద్ధాప్యం వల్ల కూడా రక్తహీనత కలగవచ్చు. గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమైనది. ఇది శిశువులో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అయిన వెన్నుపాము లేదా మెదడు పూర్తిగా అభివృద్ధి చెందని స్పైనా బిఫిడా మరియు అనెన్సెఫాలీ లాంటి పుట్టుక లోపాలను నిరోధించడంలో సహాయపడుతుంది. వెస్టీజ్ వారి ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సూల్స్లోని 5 విశేష సమ్మేళనాలు మిమ్మల్ని రక్తహీనతను అధిగమించేలా చేస్తూ మరెన్నో విధాలుగా మీ ఆరోగ్యానికి సహాయపడతాయి. ఐరన్, ఇది శరీరానికి అత్యవసరమైన ఖనిజము. ఇది ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల తయారీలో ఉపయోగపడుతూ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫోలిక్ యాసిడ్, సింథటిక్ B9 వైటమిన్. ఇది DNA తయారీలో, మరమ్మతులో మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో సహాయపడుతుంది. గర్భిణీలకు అతి కీలకమైనది. వైటమిన్ C, ఇది మీ జీర్ణ వ్యవస్థలోని ఇనుము శోషణను మెరుగుపరుస్తుంది. వైటమిన్ B12 నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఎర్ర రక్త కణాల పెరుగుదల మరియు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. జింక్, ఇందులోని జింక్ ఋతువిరత మహిళల్లో ఆస్టియోపోరోసిస్ను నిరోధిస్తుంది మరియు ఎన్నో శరీరపు చర్యలకు సహాయపడుతూ మీ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీలు, పురుషులు మరియు వయసు పైబడిన వారికి వెస్టీజ్ ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సూల్స్ ఎంతగానో మేలు చేస్తాయి.